నాకు రాసిస్తే, ఆయన నాకు ఒక లెటర్ రాసిస్తే నేను అది కూడా బయట పెట్టలా. ఆయనే ఒక ఆడియో ఫైల్ చేసి, నేను దాన్ని కూడా కూర్చొని చెప్పలా, ఆడియో ఫైల్ చేసి ఆయన ఒక చిన్న ఛానల్కి రిలీజ్ చేసి అది బయటకు వచ్చింది. మీరు కూర్చోబెట్టి తెలంగాణ గురించి అని మాట్లాడతారు. నేను నిజంగా ఎంత కమిట్మెంట్ లేకపోతే కొండగొట్టు ఆంజనేయుడికి నేను 30 కోట్లు టీటీడీ నుంచి చెప్పిస్తాం. మేము ₹1 కోటి ఎందుకు మా కూర్చోబెట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తాం? ఆపదలో ఉన్నప్పుడు, విపత్తుల్లో ఉన్నప్పుడు మీరు మాట్లాడి, మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, బెదిరిస్తున్నారు. ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడున్న నాయకులందరూ కూడా, మరి శంకర్ గౌడ్ గారి దగ్గర నుంచి ఇక్కడున్న నాయకులు పేరున సంపత్ నాయక్ కానీ, సాగర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మీరు బెదిరిస్తా ఉంటే మేము భయపడి, సారు మీ కాల్ముక్తా సారు, మీ బాన్సన్ సారు అన్నంత భయాలు ఉన్నాం. మేము వాళ్ళమే కాదు. మేము ఒకటే చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఆ రోజు మీ గొంతులు ఏమైనాయి? ఆ రోజున మీ అందరి గొంతు తెరిచారా మీరు? ఆ రోజున తెలంగాణ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తా ఉన్నా, యువరాజ్యం పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి నా మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది తెలంగాణ భీమరావు బాడా కోసం. దానికోసం తెలంగాణ మీద మొదటి కేసు నాకు తెలంగాణలోనే పడింది. కూర్చోబెట్టి మీరు అందరూ కూర్చోబెట్టి, ఆ రోజు ఒక్కళ్ళు ఏమయ్యారు? ఈ రోజు మీరు బెదిరిస్తా ఉన్నారు, బయటకు వస్తే దాడులు చేస్తారు. మాకు దాడులు కొత్త అనుకున్నారా? మాకు మీరు మహబూబ్ నగర్ లో మన కాంగ్రెస్ నాయకులు కూలిస్తే స్టేజే కూల్చేశారు. మీరు మాకు కార్లు అడ్డం పెట్టి మమ్మీ దాడులు చేయడం, ఇవన్నీ తట్టుకొని ఇచ్చాం మేము. ఖమ్మంలో మీరు రాళ్లు దాడులు చేశారు ఆ టైంలో, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మాకు కొత్త అనుకుంటున్నారా ఇవన్నీ? మీరు చేసే ఈ తాటాకు చప్పుళ్ళకి బెదిరేది కాదు జనసేన, గుర్తుపెట్టుకోండి. ఏదైనా మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వం అధినేతలు కూడా చెప్తా ఉన్నాను, మీ ఇళ్లలోకి వచ్చి దూరిపోయి ప్రైవేట్ ఆస్తుల్లోకి వచ్చి నిజంగా ఒక తప్పు జరిగే ఉంటే, నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, రీఐటరేటింగ్, యు సీజ్ ద ప్రాపర్టీ. సంతోషంగా చెప్తున్నా, అక్కడ ఉన్నది నాకు గోశాల ఉంది. అక్కడ ఒక 60-70 గోవులు ఉంటాయి. అక్కడ వాటి గడ్డి కోసం ఉంటుంది. మీరు తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాను, ప్రైవేట్ స్థలాల్లోకి వస్తే ఇట్ ఈస్ ఎ క్రిమినల్ ట్రెస్పాస్, క్రిమినల్ డిఫమేషన్, mischief with malified intention, propagating misinformation for causing unrest and regional differences. ఇన్నే కేసులు అట్రాక్ట్ అవుతాయి. ఇవన్నీ మీరు ఒక్కసారి కూర్చొని మీరు మమ్మల్ని భయపెట్టాలని చూస్తే వాటికి భయపడే వాళ్ళం కాదు. మీరు ప్రతి చోట మీరు రీజనల్ గా ప్రతిసారి పట్టుకొస్తే ఇక్కడున్న జర్నలిస్టులో కానీ, ఐఏఎస్ ఐపీఎస్ లో కానీ అన్ని జాతులు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. ఒక్క ప్రాంతానికి చెందిన వాళ్ళు లేరు ఈ భారతదేశంలో. నిజంగా కూర్చోబెట్టి తెలంగాణకు ద్రోహం చేస్తే మొట్టమొదటి గొంతు లేపే జనసేన లేకపోతే, ఆ రోజు మీరందరూ మర్చిపోయారేమో, మేము లేపాం గొంతులు. కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని అంటానికి ఈ రోజు ఇందాక మీరు చెప్పినానికి చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కొంతమంది, అందరం చెప్పట్లా. కొంతమంది నాయకులు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ఎలా తిరుగుతావు, రోడ్ల మీద చూస్తాం, నాలుకలు కోస్తాం, నాలుకలు చీరుస్తామంటే, రండయ్య బాబు మీకు నాలుకలు చూపిస్తాం మీకు కోసుకొని. అలాగే మీరు ఒకప్పుడు ఇలా మాట్లాడిన నాయకులందరూ, రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకి విభజనకి నేను వ్యతిరేకం నేను అన్న చెప్పిన వ్యక్తికి పక్కన ఉన్న కొమ్ము కాసిన వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడతారు. నిజంగా నాకు శివుళ్ళ మల్లికార్జున్, శ్రీశైలం చెంచు పెంటల నుంచి వచ్చిన, చెంచు గూడెల నుంచి వచ్చిన కుర్రాడు, 16-17 ఏళ్ల కుర్రాడు, చెంచుళ్ళ శివుళ్ళ శివ మల్లికార్జున్, వీళ్ళు వెతుక్కొని వచ్చారు నా కోసం. దేనికి? మాకు యురేనియం మైనింగ్ జరుగుతా ఉంది అన్నా, నువ్వు వచ్చి ఏదైనా చెప్పన్నా అంటే, ఆ రోజు ఓడిపోయినాను 2019 తర్వాత 2 చోట్ల ఓడిపోయింటే నా మీద ఏ నమ్మకం పెట్టుకొచ్చాడు? ఎందుకు నేను తెలంగాణ యువతను నమ్ముతానంటే, వాళ్లకున్న లోపలున్న భావం ఎంత బలమైందంటే మొత్తం ప్రభుత్వానికి అదిపించింది ఒక్క కుర్రోడి భావం. దానికి నేను ప్లాట్ఫామ్ అయ్యాను అంతే. దానికి ప్లాట్ఫామ్ అయ్యాను నేను.
దానికి ప్లాట్ఫామే అయ్యా. వచ్చి కుర్రాడు రోడ్డు మీద కూర్చొని జనసేన ఆఫీస్ ముందు కూర్చుంటే వెళ్ళి మాట్లాడా. ఏం బాబు ఏం కావాలన్నా అంటే నీకు కూర్చోబెట్టి అన్నా మాకు యురేనియం మైనింగ్ జరుగుతుందన్నా